హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి పక్కా కొలతలతో పర్ఫెక్ట్ సున్నుండలు. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే ఈ బెల్లం నేతి సున్నుండలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టేసుకొని 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మినపగుళ్ళని వేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు దూరగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు పొట్టు పప్పును తీసుకోండి. పొట్టు మినపప్పును మీరు 2 మినపప్పులు గుండుపప్పు అయినా తీసుకోవచ్చు, లేదా 2 కప్పుల వరకు పూర్తిగా పొట్టుతో ఉన్న మినపప్పునైనా తీసుకోవచ్చు. మంటను సిమ్లో పెట్టుకుని సుమారుగా 6-7 నిమిషాల పాటు ఇలా దూరగా వేయించుకోవాలి. 2 పప్పులు చక్కగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోండి. తినేటప్పుడు సుండలు నోటికి అతుకపోకుండా ఈ బియ్యము యూజ్ అవుతుంది అన్నట్టు. బియ్యం కూడా ఇలా వైట్గా అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి. సుమారుగా 8-10 నిమిషాల పాటు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు టైం పడుతుంది ఇవి చక్కగా వేగడానికి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ పప్పులను మిక్సీ జార్లోకి వేసుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులను వేసుకొని కొంచెమే లైట్గా బరకగా ఉండేటట్టు ఇలా సన్నగా గ్రైండ్ చేయండి. మరీ ఎక్కువ బరకగా అవసరం లేదు. దీనిని మిక్సీ జార్లో అలాగే ఉంచేసుకొని అదే కప్పుతోటి 2 కప్పుల తురిమిన బెల్లం, 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసి ఓసారి ఇలా కలిపేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే ఎక్కడ కూడా బెల్లము కనబడకుండా పూర్తిగా మినప్పిండిలో కలిసిపోతుంది. దీనిని వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని ఎక్కడైనా బెల్లం ఉండలు ఉంటే చేత్తో స్మాష్ చేయండి. బెల్లంను ఇలా మిక్సీలో వేసి తిప్పడం వల్ల చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. తర్వాత మనం ఏ కప్పుతోటి మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని కొంచెం కరిగించి తీసుకోండి, అలా అయితే బాగుంటుంది. అయితే నెయ్యి ఒకేసారి కాకుండా కొంచెం చూసుకుంటూ వేసుకోండి. కరెక్ట్గా 2 కప్పుల మినపప్పుకు 1 కప్పు నెయ్యి కరెక్ట్గా పడుతుంది. నెయ్యి అంతా చక్కగా పిండికి పట్టించిన తర్వాత మీకు నచ్చిన సైజుల్లో ఇలా లడ్డూల్లా చుట్టేసుకోండి. లడ్డూలు చుట్టినప్పుడు ఇలా నెయ్యి కనబడితేనే సుండలు నోట్లో వేసి అలా కరిగిపోతాయి అన్నట్టు. కొంతమంది నెయ్యి ఎక్కువ కాస్ట్ కదా అని నెయ్యిని కొంచెం తగ్గించి గట్టిగా చుడతారు, కానీ అలా సున్నుండలు అంత పర్ఫెక్ట్గా ఉండవు. చుట్టేటప్పుడు ఇలా పైకి నెయ్యి కనబడితేనే ఆ సున్నుండలు పర్ఫెక్ట్గా కుదిరినట్టు. అంతేనండి, నోట్లో వెన్నెల కరిగిపోయి బెల్లం నేతి సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇవి ఒక అరగంట పాటు అలా గాలికి వదిలేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ పాటు నిల్వ చేసుకోవచ్చు. ఎదిగే పిల్లలకు, పెద్దవారికి, ఎముకల బలానికి, దృఢంగా ఉండడం కోసం రోజుకొక లడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన బెల్లం నేతి సున్నుండలు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.